ఫ్రెండ్స్, ఈ వ్యక్తికి ఒక రోజు అనుకోకుండా అదృశ్యమయ్యే సూపర్ పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చిందంటే చాలు తన బట్టలు తీసేసి భర్తతో కలిసి బ్యాంక్ దోచేద్దామని ప్లాన్ చేస్తుంది. కానీ ఒకటే పెద్ద రిస్క్. ఆ అదృశ్య శక్తి ఎప్పుడైనా మోసం చేస్తే అందరి ముందు ఫజీతి, పైగా జైలు జీవితం కూడా ఖాయం. అయినా సరే ఒకసారి సక్సెస్ అయితే చాలు, నా జీవితంలోనే ఒక పెద్ద బంగళ కొంట అని డిసైడ్ అవుతుంది. అలా బట్టలు లేకుండా కనిపించకుండా తన భర్తతో కలిసి బ్యాంక్ వైపు బయలుదేరుతుంది. కానీ బ్యాంక్ దోచడం అంత ఈజీ కాదు అని ఆమెకి అప్పుడే తెలియదు. కొద్దిసేపట్లోనే భర్త బ్యాంక్ హాల్లోకి ఎంటర్ అవుతాడు. బయటికి చూస్తే చాలా లైట్ గా కూల్ గా కనిపిస్తాడు. కానీ అసలు విషయం ఏమిటంటే తన భార్యకి కవర్ ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో బ్యాంక్ ఉద్యోగి పాస్వర్డ్ టైప్ చేసి వాల్ట్ ఓపెన్ చేస్తాడు. అంతే, అదృశ్యంగా ఉన్న ఈ అమ్మాయి సింపుల్ గా అతని వెనకనే లోపల గదిలోకి వెళ్లిపోతుంది. లోపలికి వెళ్లగానే డబ్బుల వాసనతోనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంతలో ఒక లాకర్ మీద ఆమెకి కన్ను పడుతుంది. కానీ పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాదు. అప్పుడే ఒక స్మార్ట్ అబ్బాయి అక్కడికి వచ్చి అదే లాకర్ వాడడం మొదలు పెడతాడు. అతను ఊపిరి పీల్చేటప్పుడు ఏదో తేడాగా ఫీల్ అవుతుంది. కానీ ఏమీ కనిపించకపోవడంతో లైట్ తీసుకుంటాడు. కానీ ఎవ్వరికీ ఊహకి రాని విధంగా అదే క్షణంలో ఆమె అదృశ్య శక్తి పనిచేయడం ఆపేస్తుంది. అబ్బాయి షాక్, ఇప్పుడు దొరికిపోయింది అనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఆమె అనుకోకుండా అతనికి నమస్కారం చేస్తుంది. అదే క్షణంలో మళ్లీ అదృశ్యమైపోతుంది. అబ్బాయి నా కళ్లే మోసం చేశాయేమో అని అనుకుని వదిలేస్తాడు. రాత్రయ్యాక బ్యాంక్ ఉద్యోగులందరూ వెళ్లిపోతారు. ఇక ఆ అమ్మాయి ఆగలేక ఫటాఫట్ గా లాకర్ ఓపెన్ చేసి బండల్ బండల్ డబ్బు తన బ్యాగ్ లో నింపేస్తుంది. ఎక్కువ ఆశపడకూడదు అనుకుని కొన్ని వేల రూపాయలు బ్యాంక్ లోనే వదిలేస్తుంది. తరువాత భారీ బ్యాగ్ తో బ్యాంక్ కిటికీ నుంచి సింపుల్ గా జంప్. అలా ఎవ్వరికీ తెలియకుండా చాలా క్లీన్ గా చేసిన ఒక సూపర్ దొంగతనం పూర్తవుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్లాన్ మైండ్ బ్లోయింగ్.